బంగాళాఖాతంలో వరుస తుఫాన్లు వాయుగుండాలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో సముద్రం ముందుకు రావడం మొత్తం విశాఖ సముద్ర తీర ప్రాంతాన్నంతా కూడా కోతకు గురి చేస్తుంది. సముద్రంలో వస్తున్నటువంటి అనేక మార్పుల వల్ల కూడా ఈ కోతకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఈ విశాఖ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా భారీ స్థాయిలో కోతకు గురవుతుంది. సముద్రం ముందుకు వస్తుంది అని చెప్పడానికి కనిపిస్తున్నటువంటి ఈ విజువల్సే నిదర్శనం. ఇంచుమించుగా చూస్తే ఒక 10 నుంచి 15 రోజుల క్రితం వరకు కూడా ఎక్కడ ఈ సముద్రంలో ఉన్నటువంటి అంటే సముద్ర ఒడ్డున ఉన్నటువంటి ఈ బండరాళ్ళు ఏవి కనిపించేవి కాదు. మొత్తం అంతా కూడా ఇసుకతో కప్పబడి ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే వాతావరణం దానికి భిన్నంగా కనిపిస్తుంది. వరుసగా మొత్తము సముద్రం కోతకు గురి చేస్తూ ముందుకు సముద్రం అయితే వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే గడిచినటువంటి 10 రోజుల నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇంచుమించుగా 50 అడుగులకు పైనే సముద్రం ముందుకు వచ్చినట్లుగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము ఈ చూస్తే ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఒక విధంగా అంటే కోత ఏ స్థాయిలో గురైందని చెప్పడానికి కూడా నిదర్శనం ఇక్కడ కనిపిస్తున్నటువంటివి. 5 అడుగులకు పైనే మొత్తం కోతకు గురవడం, మొత్తం ఇసుకంతా కూడా సముద్రం లోపలికి వెళ్ళిపోతున్నటువంటిది అయితే ఉంది. ఎంత దూరం వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. ఇంచుమించుగా ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఈ వైఎస్ఆర్ స్టాచ్యూ అంటే పార్క్ హోటల్ వరకు ఉన్నటువంటి దాదాపుగా 2.5 కిలోమీటర్ల పరిధి మొత్తం అంతా కూడా ప్రస్తుతం ఇదే విధంగా ఇక్కడ కోతకు గురవుతుంది. ఒక్క చోటే కాదు, సముద్ర తీర ప్రాంతంలో అటు భీమిలి వరకు ఉన్నటువంటి 25 కిలోమీటర్ల తీరంలో ఆ మొత్తం ఇసుకంతా కూడా సముద్ర గర్భంలో కలిపేసుకుంటున్నటువంటిది అయితే ఉంది. కోతకు గురయ్యి సముద్రం ముందుకు వస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక విధంగా ఇది అంటే సైంటిస్టులకు కూడా అందనటువంటిది. కాకపోతే కాలానుగుణంగా అటు నవంబరు డిసెంబర్ నెలల్లో గాలివాటం బంగాళాఖాతంలో దిశ మార్చుకుంటుంది కాబట్టి కోతకు గురవుతుంది అనేది కొన్ని అంచనాలు అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. దానికి అనుగుణంగా ఒకసారి మనం చూసినా కూడా ముఖ్యంగా చూస్తే ఇంత తీవ్ర స్థాయిలో ఈ కోతకు గురవడం అనేది చూస్తూ ఉంటే ఒక విధంగా భవిష్యత్తులో విశాఖపట్నం పరిస్థితి ఏంటి అనే దానికి కూడా కొన్ని సందేహాలు నివృత్తి వస్తున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే కొన్ని అధ్యయనాల ప్రకారం కూడా చూసినా కూడా రానున్నటువంటి సంవత్సరాల్లో అంటే ఇంచుమించుగా ఒక 20 నుంచి 30 సంవత్సరాల కాలంలో ఇప్పుడున్నటువంటి విశాఖ బీచ్ రోడ్డు కనిపించకపోవచ్చు అనేది చాలా సైంటిస్టులు చెప్తున్నటువంటిది. ఎందుకంటే మునిగే సిటీస్లో విశాఖపట్నం కూడా ఒకటి అని ఎప్పటి నుంచో ఎన్నో అధ్యయనాల్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పొజిషన్స్ కనుక మనం ఒకసారి చూస్తే ఇది ఒక విధంగా భయపడాల్సినటువంటి పరిస్థితే. మరి ఈ స్థాయిలో కోతకి ఎందుకు గురవుతుంది అనే దాని మీద కూడా అధ్యయనాలు జరగాల్సినటువంటిది అయితే ఉంది. గాలివాటం మార్చినా లేదా సముద్ర కెరటాలు తీరు మార్చుకుని వాటి తీవ్రత ఎక్కువైనా కూడా ఇంత స్థాయిలో సముద్రపు కోత గురవుతుందనేది ఇప్పటివరకు చూసినటువంటిది లేదు. గడిచినటువంటి దాదాపుగా ఒక 2 సంవత్సరాల కాలంలో ఈ స్థాయిలో మొత్తం అంతా కూడా కోతకు గురైనటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. మనము చూస్తున్నటువంటి ఈ విజువల్సే నిదర్శనం. అసలు ఇక్కడ ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయన్న విషయం కూడా ఇప్పటి వరకు అటు ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు మొత్తము ఇంచుమించుగా 5 నుంచి 7, 9 అడుగుల వరకు కూడా ఇసుక మేటలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఇసుక మేటలన్నీ కూడా ఇప్పుడు కరిగిపోయి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కటిగా బండరాళ్ళన్నీ కూడా బయటపడుతున్నాయి. దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ కూడా మనం ఒకసారి చూస్తే అక్కడ కోతకు గురవుతున్నటువంటి మొత్తాన్ని కనుక ఒకసారి గమనిస్తే అంటే బీచ్ రోడ్డుకి ఎంత దగ్గరగా ఉందనేది మనమైతే ముఖ్యంగా చూడొచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే కోతకు గురవుతున్నటువంటి ప్రాంతం కొంచెంగా ఇసుకంతా లోపలికి వెళ్ళడం, సముద్రం ముందుకు చొచ్చుకుని రావడంతో మొత్తం బీచ్ రోడ్డుకి సమీపానికి అయితే చేరుకుంటున్నటువంటిది అయితే ఉంది. మనము విజువల్లో కనుక ఒకసారి గమనిస్తే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనము ఎగసి పడుతున్నటువంటి ఈ కెరటాల ద్వారా చూడొచ్చు. జారిపోతున్నటువంటి ఇసుక పిల్లలు ఒక్కొక్కటిగా జారి సముద్ర గర్భంలోకి అయితే వెళ్ళిపోతున్నటువంటిది అయితే ఉంది. మొత్తం ఈ ప్లేస్ మొత్తం కూడా చూస్తే అంటే బీచ్లో సహజంగా చాలా వరకు కొంత సహజసిద్ధంగా పెరిగినటువంటి గ్రీనరీ కూడా ఉంటుంది. ఆ గ్రీనరీ మొత్తం అంతా ఇప్పుడు చాలా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనకి దూరంగా కనిపిస్తున్నటువంటి మనుషులు మత్స్యకారులు అక్కడ కొంతమంది ఈ గేలాల ద్వారా ఈ చేపలు వేటాడుతున్నటువంటి వాళ్ళు నిలబడినటువంటి ప్లేస్ కూడా అంతే హైట్లో ఉండేది. ఇసుక మొత్తం వాళ్ళు నిలబడినటువంటి ప్లేస్ నుంచి ఇంచుమించుగా సముద్ర లోపలికి ఇంకొక 20 నుంచి 30 అడుగుల వరకు కూడా ఈ ఇసుక మేటలు అదే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే
మొత్తం అంతా కోతకు గురయ్యి మరి సముద్ర తీర ప్రాంతం ఒక భయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఎంతకాలం కొనసాగుతుంది ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే సముద్రం కోతకు గురవుతున్నటువంటి ఈ పరిస్థితులను కనుక మనం ఒకసారి గమనించి చూస్తే దీని తీవ్రత ఏంటనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక పక్క నుంచి అటు జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా వరకు ఇసుక మేటల్ని అంటే ఒకవేళ చొచ్చుకుపోయినా అంటే లోపలికి సముద్ర గర్భంలో కలిసిపోతున్నా లేదా ఎక్స్ట్రాగా వచ్చినటువంటి ఇసుకనంతా కూడా సర్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ సముద్రపు అలలు దాటికి ఇది ఎక్కడా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి లేదు. మొత్తం అంతా కూడా కోతకు గురవుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా వరకు డ్రెడ్జింగ్ మిషన్ల ద్వారా లోపల డ్రెడ్జింగ్ చేస్తూనే ఉన్నారు. చేసి కొంతవరకు ఇసుకను తీసి అది కొన్ని ప్రాంతాల్లోకి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా ఈ స్థాయిలో సముద్రపు కోత ముఖ్యంగా విశాఖ నగరం విస్తరించి ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేది అర్థం కానటువంటి పరిస్థితి, ఒక భయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ సముద్ర తీర ప్రాంతం కోతకు గురవడం వల్ల తెలుస్తుంది. మరి ఎంతోమంది పరిశోధన చేస్తున్నటువంటి వాళ్ళు సైంటిస్టులు దీని గురించి చేస్తున్నటువంటి పరిశోధనలు అసలు ఏం తెలుస్తారు, అసలు ఎందుకు ఇంతలా కోతకు గురవుతుంది అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.